వెల్కమ్ టు ఆర్ఫై టీవీ న్యూస్. నందికొట్కూరు నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ పార్టీ ఆఫీస్ నందు డాక్టర్ దరా సుధీర్ ఆధ్వర్యంలో సర్పంచ్లకు ఘనంగా సన్మానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మిడుతూరు మండల సర్పంచ్లు అందరూ హాజరు కావడం జరిగింది. శాలువలతో పూలతో సన్మానం చేశారు. ముఖ్య అతిథులుగా ఎక్స్ మార్కెట్ యాడ్ చైర్మన్ చిన్న మల్లారెడ్డి, మండల కన్వీనర్ లోకేష్ రెడ్డి, జెడ్పీటీసీ ఉగాది రెడ్డి, మిడుతూరు మండల వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు పాల్గొనడం జరిగింది. జూపాడ బంగ్లా 12లో 10, మిట్టూరు 19లో 17, పగిడాల 8లో 6, కొత్తపల్లి 12లో 11, ఆల్మోస్ట్ క్లీన్ స్వీప్, పాములపాడు 14లో 13. మంచి కౌంట్. అంటే ఇది ఆ రోజు ఎమ్మెల్యే గారు పెట్టిన కష్టాలతో మనం భరించి కూడా తెచ్చుకున్న నెంబర్. అంటే నెక్స్ట్ సర్పంచ్ ఎలక్షన్ లో ఏ ఒక్క సర్పంచ్ కూడాను అవతల పార్టీకి పోకూడదు. ఇది మన ముఖ్యమైనటువంటి అంశము. మన సిద్ధార్థ గారితో మాట్లాడుతున్నప్పుడు కూడా మీ ఇద్దరం అనుకున్నది లోకల్ బాడీ ఎలక్షన్స్ అన్నవి మనకి చాలా 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 ముఖ్యం. చాలా చాలా సీరియస్గా ఇది తీసుకోవాలి. ఎందుకంటే లోకల్ బాడీ ఎలక్షన్సే ఈ సర్పంచుల పవర్ని తెలుపుతాయి. సర్పంచులు ఎంత పవర్ఫుల్, సర్పంచులు ప్రతి మనిషిని ఎంత బాగా చూసుకుంటున్నారు, వాళ్ళకి ఎంత మంచి సేవ చేస్తున్నారని నిదర్శనమే ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్. తప్పకుండా చాలా చాలా సీరియస్గా మనం లోకల్ బాడీ ఎలక్షన్స్ తీసుకోవాలి. ఇదే మన మెయిన్ జనరల్ ఎలక్షన్స్ ఒక రెఫరెండం అని మీ అందరికీ తెలుసు. మీకు చెప్పేంతవాడిని కాదు. ఇప్పుడైతే ఏమేమి మాట్లాడుతున్నారు, ఎవరెవరైతే ఏ పార్టీకి మొగ్గు చూపు పరిస్థితుల్లో మనం ఉండాలి అంటే మనం అందరం కూడా కలిసికట్టుగా ఉండాలి. మనం అందరం ఈ రోజు నిన్న మీది లాస్ట్ డే కానీ కాదు, మీరు ప్రజలతోనే ఉన్నారు, ప్రజలతోనే ఉండాలి, ప్రజల సమస్యలు వినాలి, ప్రజల సమస్యలు అధికారుల దగ్గర తీసుకెళ్ళాలి, పోరాడాలి. ఈ పోరాటంలోనే మన పగిడాల చాలా అలసిపోయినాం సార్, ఇక మేము చెయ్యమని తప్పు చేసిన రాజకీయాల్లో ప్రతి అడుగులో కూడాను మనకి దెబ్బలే పడుతుంటాయి. చేతలు కూడా మన జనార్దన్ కూడా అన్నాడు, డే 1 నుంచి ఎప్పుడైతే మనం గెలిచినప్పుడు వెనకాల నుంచి చూస్తానే ఉంటారు. ఏది మనోళ్ళే చూస్తుంటారు, ఈడెక్కడ తప్పు చేస్తాడు చేద్దామని, ఈడెక్కడ దొరుకుతాడు అంటే ప్రతి ఎమ్మెల్యే పొజిషన్ అట్లా ఉంటుంది, మంత్రి పొజిషన్ కూడా అట్లా ఉంటుంది. అంటే రాజకీయాలు అనేది మనము పదవుల కోసం చేసేది. రాజకీయాలు మారిపోయి ఇంతకుముందు నాకు తెలియదు రాజకీయాలు ఎట్లున్నాయో. ఇప్పుడు రాజకీయాలన్నీ కూడాను స్వార్థం లేకుండా నువ్వు ప్రతి ఒక్కరికి సహాయం చేయడము, నీ జోబులో డబ్బులు ప్రతి ఒక్కరికి పెట్టడమే, సంపాదించుకోవడాలు ఇవన్నీ ఉండవు జగన్మోహన్ రెడ్డి. కానీ మంచి జరగాల, కార్యకర్తలకు మంచి జరగాల, మరియు మనల్ని నమ్ముకున్న మన వెనకాల ఉన్న క్యాడర్ ఉండొచ్చు అందరికి కూడా మంచి జరిగేటట్టు సర్పంచ్లు రేపు పొద్దున మంత్రులు అయ్యే అవకాశం, ఎమ్మెల్యే అవకాశం ఉంది. ప్రతి ఒక్కరు ఏ రాజకీయ నాయకుడు అన్నా, ఒక చిన్న రాజకీయ నాయకుడు ఒక ఊరిలో నేను రాజకీయంలో చేరాలి అనుకుంటే వాణి కళంతా కూడా ముఖ్యమంత్రి అవ్వాలని ఉంటుంది. తప్పు లేదు. ప్రతి ఒక్కరూ కళలు కనాల్సిందే. ప్రతి ఒక్కరు కూడాను మంచి పొజిషన్ సంపాదించి తద్వారా మన ప్రజల్ని మనం కాపాడుకోవాలి.